దగుల్బాజీలు దగాకోర్లు జట్టు కట్టారు. సర్కారీ కొలువులను అడ్డుపెట్టుకుని వేల కోట్ల విలువైన భూములను కొల్లగొట్టారు. అధికారం చేజారుతున్నా భయమో అడ్డదారిలో దోచేందుకు అవకాశం కావాలనుకున్నారో తెలియదు కానీ బీఆర్ఎస్ సర్కార్ ఇలాంటి అక్రమాలకు అవకాశం కల్పించేందుకు జీవో 59ని ఆగమేఘాల మీద తెరపైకి తెచ్చింది. అందుకోసమే కాచు కూర్చున్న గుంటనక్కలకు అవకాశం దొరికింది. సంపాదించుకున్న వాడికి సంపాదించుకున్నంత, దోచుకున్న వాడికి దోచుకున్నంత అన్న తీరు దోపిడీ సాగింది. అలా అని అందరికీ ఇలాంటి అవకాశం వచ్చిందనుకుంటే మాత్రం మీరు పెద్ద తప్పులో కాలేసినట్టే. కేటీఆర్ అనుగ్రహం ఉన్న అధికారులు మాత్రమే ఇలా చేయగలిగారు. వారి ఆశీస్సులున్న దొరలు మాత్రమే అవకాశాన్ని వాడుకున్నారు. ఒక రంగారెడ్డి జిల్లా సేలింగంపల్లి ఒక తహసీల్దార్ పరిధిలోనే జరిగిన అక్రమాలను చూడండి. రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని జరిగాయో మీకు ఓ అంచనా వస్తోంది. అఫ్కోర్స్ వరుసగా ఈ కథనాలు మే ముందుకు తెస్తాం. తెలంగాణలో అధికారం వచ్చినప్పుడు టీఆర్ఎస్ కోల్పోయే నాటికి బీఆర్ఎస్ సర్కార్ అత్యవసరంగా జీవో 59ని తెర మీదకు తెచ్చింది. ఇలా చెబితే అర్థం కావడం లేదు కదా. ఈ జీవో ప్రకారం సంవత్సరాలుగా ప్రభుత్వ స్థలాలను ఆక్రమించుకున్న వారికి మార్కెట్ రేటు కంటే తక్కువ ఫీజు చెల్లిస్తే క్రమబద్ధీకరిస్తామని ప్రభుత్వం ఆఫర్ ఇచ్చింది. ఎవరైనా పేదలు వేసుకున్న గుడిసెలు క్రమబద్ధీకరణ అనుకుంటే పొరపాటే. ఎందుకంటే ఈ జీవో 59లో విధి విధానాలు ఏమీ లేవు. ఇంత లోపభూయిష్టిగా ఉండడం అంటేనే అవినీతికి అవకాశం కల్పించడానికి అని తేలిపోతుంది. ఇంకేం, గులాబీ నేతలు అడ్డగోలుగా భూ ఆక్రమణలకు తెరతీశారు. అవసరమైన ప్రతి చోట అధికారులను తమకు అనుకూలంగా ఉండేవారని నియమించుకున్నారు. సో ఎక్కడికక్కడ స్థలాలను కబ్జా చేసి పారేశారు. అక్కడేమీ స్ట్రక్చర్ ఉండదు. కొన్ని సంవత్సరాలుగా ఎవరు నివాసం ఉండరు. కేవలం అది సర్కారు స్థలం అని తేలిస్తే చాలు, అది తమదే అని అప్లై చేసుకున్నారు. హైదరాబాద్ పరిధిలో సేలింగంపల్లి మండలం ఇటీవలి కాలంలో మంచి ఐటీ హబ్గా డెవలప్ అయింది. ఇతర ప్రాంతాలతో పోల్చితే ఇక్కడ దాదాపు గజం విలువ రెట్టింపు ఉంటుంది. జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, మాదాపూర్, గచ్చిబౌలి ఇలా ఏ ఏరియాతో పోల్చినా ఇక్కడ ఇంకా భూమి ధర ఎక్కువ. తక్కువలో తక్కువ గజం 2 లక్షలకు పైగానే ఉంటుంది. అక్కడ సర్కారీ భూములు చాలా ఉన్నాయి. కొంతకాలంగా వాటిపై కన్నేసిన ఎలా స్వాధీనం చేసుకోవాలో తెలియని పొలిటికల్ రియల్ మాఫియాగాళ్లకు జీవో 59 మంచి అవకాశం కల్పించింది. సేలింగంపల్లి తహసీల్దార్గా వచ్చిన శ్రీనివాసరావుతో వారు లాలూచి వ్యవహారాలు నడిపారు. పైగా తాను కేటీఆర్ సామ్రాజ్యం సిరిసిల్ల నుంచి బదిలీపై వచ్చాడు కూడా. ఇక అమాత్యులు ఆశీస్సులు ఎలానో ఉంటాయి. రెచ్చిపోయినా అడ్డుకునేవారు లేరు. ఇదే అవకాశంగా తహసీల్దార్ అక్రమాలకు బరితెగించారు. ఎక్కడ జాగ కనిపిస్తే దాన్ని తమది అంటూ దోచేయాలనుకున్న దొరలు జీవో 59 కింద దొంగలు అప్లై చేసేశారు. వాటిని కనీసం పరిశీలన కూడా చేయకుండా కన్వెన్స్ డీడ్స్ చేయడం వల్ల తహసీల్దార్ శ్రీనివాసరావు పని. అలా 1 కోటి 2 కోట్లు కాదు, ఏకంగా 100 కోట్ల విలువైన ప్రభుత్వ స్థలాలను కొట్టేశారు. ఈ అక్రమం ఎంతవరకు సాగిందంటే సేలింగంపల్లి మండలంలో ప్రభుత్వ స్థలం గజం కూడా కనుమరుగయ్యేలా చేశారు. ఇటీవలే ఎలక్షన్ కోడ్ అమలులో ఉన్న సమయంలో కూడా సేలింగంపల్లి తహసీల్దార్ టి శ్రీనివాసరావు 59 జీవో క్రింద 100 సంఖ్యలో కన్వెన్స్ డీడీ చేశారు. మళ్ళీ బీఆర్ఎస్ పాలన వస్తుందో రాదో అన్న నమ్మకంతో ముందుగానే సర్దుకొని వెళ్లారు. నిజానికి జీవో 59 ప్రకారం కొన్ని సంవత్సరాలుగా అక్కడ నివాసం ఉండాలి. భూమి వారి స్వాధీనంలో ఉండి కనీసం స్ట్రక్చర్ నిర్మాణం జరిగి ఉండాలి. అంతేకాకుండా ఆ స్థలంలో నివసించే వారికి వాటర్ ట్యాక్స్ చెల్లిస్తూ, విద్యుత్ బిల్లులు చెల్లిస్తూ ఉండాలి. అలాగే డోర్ నంబర్ కూడా ఉండాలి. అవేమీ లేకుండానే ఒకరి పేరిట వివిధ ప్రాంతాలలో 4 ఎకరాల స్థలం రెగ్యులరైజ్ అయిందని సమాచారం. 900, 600, 400, 250 గజాల వంతున ప్లాట్లలో ఒకే వ్యక్తి పేరిట కన్వేయన్స్ డీడ్ చేశారు. వీటిలో ఎక్కడ ఎలాంటి నిర్మాణం లేకపోయినా పాజిటివ్ రిపోర్ట్ ఇవ్వడం వెనుక ఓ బడా కంపెనీ ఉందని తెలిసిందే. ఇలా పలువురికి మార్కెట్ ధరకే ఎకరాల కొద్దీ రిజిస్ట్రేషన్ చేసేశారు.
దగుల్బాజీలు దగాకోళ్లు జట్టు కట్టారు. సర్కారీ కొలువులను అడ్డుపెట్టుకుని వేల కోట్ల విలువైన భూములను కొల్లగొట్టారు. అధికారం చేజారుతుందన్న భయమో అడ్డదారుల దోచేందుకు అవకాశం కావాలనుకున్నారో తెలియదు కానీ బీఆర్ఎస్ సర్కార్ ఇలాంటి అక్రమాలకు అవకాశం కల్పించేందుకు జీవో 59ని ఆగమేఘాల మీద తెరపైకి తెచ్చింది. అందుకోసమే కాచు కూర్చున్న గుంటనక్కలకు అవకాశం దొరికింది. సంపాదించుకున్న వాడికి సంపాదించుకున్నంత, దోచుకున్న వాడికి దోచుకున్నంత అన్న తీరును దోపిడీ సాగింది. అలా అని అందరికీ ఇలాంటి అవకాశం వచ్చిందనుకుంటే మాత్రం మీరు పెద్ద తప్పులో కాలేసినట్టే. కేటీఆర్ అనుగ్రహం ఉన్న అధికారులు మాత్రమే ఇలా చేయగలిగారు. వారి ఆశీస్సులున్న దొరలు మాత్రమే అవకాశాన్ని వాడుకున్నారు. ఒక రంగారెడ్డి జిల్లా సేలింగంపల్లి ఒక తహసీల్దార్ పరిధిలోనే జరిగిన అక్రమాలను చూడండి. రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని జరిగాయో మీకు అంచనా వస్తుంది. అఫ్కోర్స్ వరుసగా ఈ కథనాలు మీ ముందుకు తెస్తాం. తెలంగాణలో అధికారం వచ్చినప్పుడు టీఆర్ఎస్ కోల్పోయే నాటికి బీఆర్ఎస్ సర్కార్ అత్యవసరంగా జీవో 59ను తెరమీరకు తెచ్చింది. ఇలా చెబితే అర్థం కావడం లేదు కదా. ఈ జీవో ప్రకారం సంవత్సరాలుగా ప్రభుత్వ స్థలాలను ఆక్రమించుకున్న వారికి మార్కెట్ రేటు కంటే తక్కువ ఫీజు చెల్లిస్తే క్రమబద్ధీకరిస్తామని ప్రభుత్వం ఆఫర్ ఇచ్చింది. ఎవరైనా పేదలు వేసుకున్న గుడిసెలు క్రమబద్ధీకరణ అనుకుంటే పొరపాటే. ఎందుకంటే ఈ జీవో 59లో విధి విధానాలు ఏమీ లేవు. ఇంత లోపభూయిష్టంగా ఉండడం అంటేనే అవినీతికి అవకాశం కల్పించడానికి అని తేలిపోతుంది. ఇంకేం, గులాబీ నేతలు అడ్డగోలుగా భూ ఆక్రమణలకు తెరతీశారు. అవసరమైన ప్రతి చోట అధికారులను తమకు అనుకూలంగా ఉండేవాన్ని నియమించుకున్నారు. సో ఎక్కడికక్కడ స్థలాలను కబ్జా చేసి పారేశారు. అక్కడేమి స్ట్రక్చర్ ఉండదు. కొన్ని సంవత్సరాలుగా ఎవరు నివాసం కూడా ఉండరు. కేవలం అది సర్కార్ స్థలం అని తేలిస్తే చాలు, అది తమదే అని అప్లై చేసేసుకుంటారు. హైదరాబాద్ పరిధిలో సేలింగంపల్లి మండలం ఇటీవలి కాలంలో మంచి ఐటీ హబ్గా డెవలప్ అయింది. ఇతర ప్రాంతాలతో పోల్చితే ఇక్కడ దాదాపుగా గజం విలువ రెట్టింపుగా ఉంటుంది. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, మాదాపూర్, గచ్చిబౌలి ఇలా ఏ ఏరియాతో పోల్చినా ఇక్కడ ఇంకా భూమి ధర ఎక్కువ. తక్కువలో తక్కువ గజం 2 లక్షల రూపాయలకు పైగానే ఉంటుంది. అక్కడ సర్కారీ భూములు చాలా ఉన్నాయి. కొంతకాలంగా వాటిపై కన్నేసినా ఎలా స్వాధీనం చేసుకోవాలో తెలియని పొలిటికల్ రియల్ మాఫియాగాళ్లకు జీవో 59 మంచి అవకాశం కల్పించింది. సేలింగంపల్లి తహసీల్దార్గా వచ్చిన శ్రీనివాసరావుతో వారు లాలూచి వ్యవహారాలు నడిపారు. పైగా తాను కేటీఆర్ సామ్రాజ్యం సిరిసిల్ల నుంచి బదిలీపై వచ్చాడు కూడా. ఇక అమాత్యుల ఆశీస్సులు ఎలానూ ఉంటాయి. రెచ్చిపోయిన వారు అనుకునేవారు లేరు. ఇదే అవకాశంగా తహసీల్దార్ అక్రమాలకు బరితెగించారు. ఎక్కడ జాగ కనిపిస్తే దాన్ని తమది అంటూ దోచేయాలనుకున్న దొరలు జీవో 59 కింద దొంగలు అప్లై చేసేశారు. వాటిని కనీసం పరిశీలన కూడా చేయకుండా కన్వేయన్స్ డీడ్స్ చేయడం తహసీల్దార్ శ్రీనివాసరావు పని. అలా 1 కోటి 2 కోట్లు కాదు, ఏకంగా 100ల కోట్ల విలువైన ప్రభుత్వ స్థలాలను కొట్టేశారు. ఈ అక్రమం ఎంతవరకు సాగిందంటే సేలింగంపల్లి మండలంలో ప్రభుత్వ స్థలం గజం కూడా కనుమరుగయ్యేలా చేశారు. ఇటీవలే ఎలక్షన్ కోడ్ అమలులో ఉన్న సమయంలో కూడా సేలింగంపల్లి తహసీల్దార్ టి శ్రీనివాసరావు 59 జీవో కింద 100 సంఖ్యలో కన్వెన్షన్ డీడీ చేశారు. మళ్ళీ బీఆర్ఎస్ పాలన వస్తుందో రాదో అన్న నమ్మకంతో ముందుగానే సర్దుకొని వెళ్లారు. నిజానికి జీవో 59 ప్రకారం కొన్ని సంవత్సరాలుగా అక్కడ నివాసం ఉండాలి. భూమి వారి స్వాధీనంలో ఉండి కనీసం స్ట్రక్చర్ నిర్మాణం జరిగి ఉండాలి. అంతేకాకుండా ఆ స్థలంలో నివసించే వారికి వాటర్ ట్యాక్స్ చెల్లిస్తూ విద్యుత్ బిల్లులను చెల్లిస్తూ ఉండాలి. అలాగే డోర్ నంబర్ కూడా ఉండాలి. అవేమీ లేకుండానే ఒకరి పేరిటే వివిధ ప్రాంతాలలో 4 ఎకరాల స్థలం రెగ్యులరైజ్ అయిందని సమాచారం. 900, 600, 400, 250 గజాల వంతున ప్లాట్లు ఒకే వ్యక్తి పేరిట కన్వేయన్స్ డీడ్ చేశారు. వీటిలో ఎక్కడా ఎలాంటి నిర్మాణం లేకపోయినా పాజిటివ్ రిపోర్ట్ ఇవ్వడం వెనుక ఓ బడా కంపెనీ ఉందని తెలిసిందే. ఇలా పలువురికి మార్కెట్ ధరకే ఎకరాల కొద్దీ రిజిస్ట్రేషన్ చేసేశారు.